పిల్లలకి విద్య చెప్పిస్తారు స్కూల్లో. బుద్ధి మీరు సండే స్కూల్ అని పెట్టి అన్నీ చెప్పించండి బుద్ధి. దాని డిమాండ్ ఉంది. ఎందుకంటే పేరెంట్స్ బాగా ఈ పార్టీలు గిట్లు అని తిరుగుతాడు. మీకు తెలుసు కదా, అన్ని క్లబ్బులు గిబ్బులు అన్నీ చాలా బిజీగా ఉంటాయి క్లబ్బులన్నీ. కానీ వాళ్ళ పిల్లల్ని బాగా మంచి భారతీయుడు కావాలి. మామూడు క్లబ్బులు ఇటు తిరగకూడదు అంటే వీడు చెడిపోయినాడని తెలుసు. అంటే చెడిపోయేదంటే ఐ మీన్ నువ్వు అందరూ కూర్చొని వంట చేసి కొన్ని కూరగాయలు పండించుకొని అందరు ఫ్రెండ్స్ని పిలిచి బర్త్డే పార్టీ పిల్లలకి ఫ్రూట్ కటింగ్ డే పెట్టి వాళ్ళ పిల్లలు బర్త్డే ఊరి బయట గండిపేటకి తీసుకుపోయి ఆ చెరువులో ఆడ మంచిగా టెంట్ వేసి ఆడేదో చిన్న అట్లా యాక్టివిటీస్ చేసేంత టైం లేదు. అది చెడిపోయేదండి. నేనేదో తాగి అనేది అది కాదు చెప్పడం లేదు. అసలు మనము మన కోసం బతకకుండా పోవడమే చెడిపోవడం. అంటే ఎవరి కోసమో రాత్రంతా మేము డ్యూటీ చేస్తాము ప్యాకేజ్ ఉందని, ఎవరి కోసమో మేము ఇష్టం లేని పని చేస్తాము, అది చెడిపోయేది. అది అంటే నీకు ఇష్టమైనట్టు బతకలేకపోతే చెడిపోయినట్టే కదా లెక్క. సో మేమెట్లా మా బతుకులన్నీ కష్టంగా ఉంటాయి కాబట్టి మా పిల్లలు హాయిగా ఉండాలంటే ఎట్లా కుదరుతుంది? చాలా మంది డైలాగ్ ఏమొస్తుంది చెప్పండి, మా బతుకులు ఎట్లా ఇవి మీరన్నా బాగుండంటారు అంటారు. అరే నీ బతికే బాగాలేకపోతే పిల్లల బతికి ఎట్లా బాగుండాలని వాడికి ఎట్లా కాన్ఫిడెన్స్? నువ్వు హ్యాపీగా లేదు అని పిల్లల కంటే వాడికి హ్యాపీనెస్ నువ్వు ఇస్తామని వాడు ఎట్లా అనుకుంటాడు? అందుకని వీకెండ్ స్కూల్స్ పెట్టి ఇప్పుడు మనం అనుకుంటా ఉండేవి ఇవన్నీ మొక్కలు పెట్టే కాడ నుంచి అంటు కట్టే కాడ నుంచి ఎన్నో నేర్చుకునే సబ్జెక్టు.